వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. హెయిర్ ఫాల్తో చాలా మంది సఫర్ అవుతున్నారు కదా. ఆయుర్వేదంలో ది బెస్ట్ రెమెడీ మనకి చూపించబోతూ ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, హెయిర్ ఫాల్కి ఎన్ని ట్రై చేసినా ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువేని అనుకుంటా మేబీ. ఎందుకంటే ఈ పొల్యూషన్ లేదా మనం తీసుకునే ఫుడ్ కావచ్చు మేబీ దానికి కారణాలు. అందరిలోనూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెయిర్ ఫాల్ ఆడ మగ తేడా లేకుండా. మరి ఏం చేయాలి? కొన్ని రోజులేమో హెయిర్ ఫాల్ అవ్వట్లేదులే అనిపిస్తుంది, కొన్ని రోజుల తర్వాత కుచ్చులుగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఏం జరిగి ఉండొచ్చు అంటారు మేడం? అంటే బాడీలో ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతే అంటారా? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, వీక్ అయినప్పుడు స్ట్రెస్ చాలా పీక్ లో ఉంటది కదా ఎవరికైనా సరే. కనపడిన స్ట్రెస్ ఉంటది, కొన్ని ఎమోషన్స్ బయటకు కూడా చెప్పుకోలేము, ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు చెప్పుకోలేరు. సో అలాంటప్పుడు అవకాశం ఉంది. అందుచేత ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్స్ లో చిన్నప్పటి నుంచి హెయిర్ కేర్ కనుక మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది, హెయిర్ అనేది బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకున్న పొల్యూషన్ ఇవన్నీ తగ్గించుకోవాలంటే హెయిర్కి ఆయిల్ అనేది ఒక మీడియం లాగా ఉండాలన్నమాట. అంటే సన్ రేస్కి మనకి మధ్యలో బయట పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్ ఉంటుంది కదా, దానికి మనకి మధ్యలో ఒక హెయిర్ ఆయిల్ అనేది తలకు ఉంటే కనుక మన తలకి ప్రొటెక్షన్, శిరస్త్రాణం అంటే హెల్మెట్ లాగా ఒక ప్రొటెక్షన్ అన్నమాట. సో అందుచేత హెయిర్ ఆయిల్ అనేది కంపల్సరీగా వాడాలి. అలాగే దాంతో పాటుగా మనం హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ ఇంకొంచెం పెరగాలి, లేకపోతే మంచి కలర్ ఉండాలి, కలర్ మెయింటైన్ అవ్వాలి. చాలా మందికి మామూలుగా బ్లాక్ హెయిర్ ఉంటుంది, కొన్నాళ్ళు పోయేసరికి అలాగా ఎండుగడ్డికి లాగా అయిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, అలా ఉంటుంది. సో అందుచేత అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్ కేర్ అనేది తప్పనిసరిగా అవసరం. అదేంటంటే 3 lines లో మనం ప్లాన్ చేసుకోవచ్చమ్మా. ఇలాగా రోజు మనం నైట్ టైం పడుకునేటప్పుడు ఈ ఆయుర్వేదిక్ హెయిర్ జెల్ అన్నమాట, జెల్ ఫామ్ లో ఉంటుంది. జస్ట్ ఇది తీసి ఇది కొంచెం తీసుకుని అంతా అప్లై చేసేసుకుని కొంచెం హెడ్ మసాజ్ చేసేసుకుని పడుకుంటే దీనివల్లనే మనకి ఇబ్బంది ఉండదు. అంటే ఆయిలీగా ఉండదు, తలగడంతా పాడైపోవడం అలా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. కొంచెమే అప్లై చేసుకోవాలి. అలాగే ఆ రోజు జాబ్కి వెళ్ళిపోయే వర్క్ అది ఉంటే కనుక కొంచెం మళ్ళీ ఆయిల్ జెల్ తీసుకుని తలకు అప్లై చేసేసుకుని జాబ్కి వెళ్ళిపోతే ఇదేవి మనకు ఆయిల్ లాగా ఎక్కువ ఉండదు అనమాట. సో కొంచెం మనకు ఒక లేయర్ మనకి ప్రొటెక్ట్ చేసేయడానికి ఇది బాగా పనికి వస్తుంది. ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది. అలా కాకుండా మనం వీక్లీ 2 or 3 తలస్నానం చేస్తాం కదా, కొంతమంది అయితే రోజు ఎవ్రీడే చేస్తారు. సో ఎవ్రీడే చేసే వాళ్ళకి ఏంటంటే ఈ ఆయిల్, హెయిర్ ఆయిల్ చూసారు ఎంత డార్క్ కలర్ లో ఉందో. సో అంటే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 10 ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం మెయిన్ గా. అంటే 10 ఇంగ్రీడియంట్స్ తో పాటు ఎన్ని అవర్స్ తయారు చేస్తే కష్టపడితే కానీ ఆయిల్ తయారవుతుంది. ఆయుర్వేదిక్ మెథడ్ లో ఏది ట్రై చేసినా చాలా టైం పడుతుంది కదా మేడం. ఏదైనా సరే చేస్తారు, ముఖ్యంగా ఆవుపాలు వేస్తాం. తర్వాత ఇవి అలోవెరా, తర్వాత ఇవన్నీ మందారం, ఇంకా జటమాంసి, ఇలాంటివన్నీ చాలా ఆయిల్స్, చాలా రకాలవన్నీ కూడా వేసి తెప్పించి, కొన్ని పచ్చివి తెప్పించి, కొన్ని ఎండువి, పచ్చివి దొరకని ఎండువి తీసుకొచ్చి తయారు చేసిన ఆయిల్ అనమాట. ఈ బయట ఎక్కడ కూడా మార్కెట్లో మీకు ఈ కలర్ ఎక్కడ ఆయిల్ ఉండదు. సో ఈ చాలా కేర్ఫుల్ గా అంటే ఇనుప పాత్రలోనే మరిగించి ఇట్లా స్పెషల్ కేర్స్ ఉంటాయి అనమాట. సో అలా తయారు చేసినటువంటి ఆయిల్ ని తలస్నానం చేసే ముందు జస్ట్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్, కొంచెం చాలు, ఒక 10 ml తీసుకుని తలకి స్కాల్ప్ టచ్ అయ్యేలాగా వీలైతే ఇండైరెక్ట్ హీట్ చేసుకోవాలి. కొంచెం గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులో ఒక గ్లాస్లో ఇది ఆయిల్ పోసుకుని 1 నిమిషం మరిగించేసి కట్టేస్తే ఆ వేడి ఉంటుంది కదా, వేడి మీద ఏంటంటే అప్లై చేసుకుంటే బాగా అబ్జర్వ్ అవుతుంది, లోపలికి బాగా వెళ్తుంది అనమాట, ఇనుకుతుంది అంటారు కదా అలా. సో అలా పెట్టేసేసుకుని కొద్ది తల కూడా మనకి చల్లబడినట్టే తెలుస్తుంది అనమాట, కూల్నెస్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అది పొద్దున్నే ఆ పని చేసేసి మనం ఇంట్లో పనులన్నీ చేసేసుకోవచ్చు, మనకేమి ఇబ్బంది ఉండదు కాబట్టి. తర్వాత ఏంటంటే ఈ పౌడర్ ఉంటుంది ఆయుర్వేదిక్ హెయిర్ ప్యాక్ స్పెషల్గా, అంటే భృంగరాజు, తర్వాత నీలి, తర్వాత ఆమ్లా, ఇవన్నీ ఇలాంటివన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్, అశ్వగంధ ఇవన్నీ వేసి తయారు చేసింది. ఈ ప్యాక్ ఒక 3 spoons తీసుకుని దానిలో కొంచెం పెరుగు కలిపేసేసి, వీలైతే పుల్లటి పెరుగు కలిపేసేస్తే అది ఒక రకమైన జెల్ లాగా కన్సిస్టెన్సీ వస్తుంది. తలకు అప్లై చేసుకోవాలి. లేదా ఆయుర్వేదిక్ సెంటర్స్కి వెళ్ళి 1 day ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని ఎలా చేసుకోవాలనేది మనకి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అలా అప్లై చేసేసుకుని కొంచెం వీలైతే సన్లైట్ తగిలేలాగా, అంటే మన దగ్గర ఏంటంటే ఇలా ఆయిల్ తోటి మసాజ్ చేసి తర్వాత పత్రపొట్లని పోర్స్ ఓపెన్ అయ్యేలాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసేసి లోకల్గా స్టీమ్ ఇస్తాం.
స్టీమ్ బాక్స్ నుంచి స్టీమ్ పైప్ తోటి ఇస్తాం అనమాట. అప్పుడు ఇంకా లోపలికి బాగా అబ్జర్వ్ అయ్యి ఎఫెక్ట్ చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా త్వరగా ఉండదు. చాలా వెంటనే ఇమీడియట్ గా మీరు 1 డే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మర్నాడు ఆ రోజు ఊడిపోతుంది, అంటే ఆల్రెడీ వీక్ గా ఉన్నాయి వచ్చేసేస్తాయి బయటికి. ఆ మర్నాడు మనం పట్టుకుని ఇలా లాగినా కూడా హెయిర్ ఊడదన్నమాట. అంత 1 డేలోనే 1 సిట్టింగ్ తర్వాత అంత డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే కరెక్ట్ గా జరుగుతుంది అనమాట. రూట్స్ లో నుంచి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది. సో అలా అంత కుదరదు కదా ఇంట్లో, అంత కుదిరినప్పుడు జస్ట్ ప్యాక్ అప్లై చేసుకుని వీలైతే సన్లైట్ కొంచెం గాలి తగిలేలాగా తిరుగుతూ ఉంటే, సన్లైట్లో తిరుగుతుంటే ఒక 10 minutes ఆ సన్లైట్ వల్ల లోపలికి మెడిసిన్ అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో తర్వాత తలస్నానం చేసాడు. తలస్నానానికి ఏంటంటే మామూలు కుంకుడుకాయ కానీ షీకాయ అలాంటివి వాడడం బెటర్ ఆప్షన్. అది లేనప్పుడు ఇంకా లైట్ షాంపూ, తప్పదు కదా, లైట్ షాంపూ అంటే మరి స్ట్రాంగ్ షాంపూస్ కాకుండా కొంచెం నెమ్మదిగా నురుగొచ్చేది లైట్ షాంపూ, వేసుకున్న వెంటనే నొరుగు వచ్చేసేది స్ట్రాంగ్ షాంపూ అనమాట. అది ఆ డిఫరెన్స్ తెలియదు కదా అందరికి, అందుకని చెప్తున్నాను. సో అలాంటి షాంపూ వాడుకుని తలస్నానం చేసేస్తే సరిపోతుంది. ఇలా ఏంటంటే వీక్లీ 2 or 3 చేసుకుంటే హెయిర్ ఫాల్ చాలా బాగా తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మన దగ్గర ఏంటంటే ఆయుర్వేదిక్ క్లయింట్స్లో ఇదే సేమ్ ఇవే మెడిసిన్స్ తోటి మనం ఒక ఇంచుమించు 45 minutes to 1 hour ట్రీట్మెంట్ ఉంటుంది ఒక్కొక్క సిట్టింగ్. అది ఏంటంటే ఒక 8 days కోర్స్, 15 days కోర్స్ అలా ఉంటాయి ప్యాకేజ్. వాళ్ళ హెయిర్ దీన్ని బట్టి నీడ్ని బట్టి ఉంటుంది. ఆ షేప్ లో వాళ్ళకి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, కొంతమందికి అసలు మొత్తం ఊడిపోయి ఇక్కడ కొంచెం ఉంటుంది అన్నమాట, జుట్టు ఇంతే ఉంటుంది, ఒక యూ షేప్ లో వెనకాల సన్నమామ లాగా కొంచెం ఉంటుంది, మొత్తం తలంతా ఊడిపోతుంది. సత్యనాథల్లా అలా ఉంటారు కదా వాళ్ళకనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా మనం మంచి ట్రీట్మెంట్స్ చేసి తెప్పించవచ్చు. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన దగ్గరకు వస్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలం. లేట్ అయిన కొద్దీ కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్, అంతే కదా, లేట్ అవుతుంది. ఇంకా అలాంటి వాళ్ళకంటే హెయిర్ ఫాల్ మామూలుగా చేసి ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంకొంచెం బాగా చేయాలనుకుంటే వాళ్ళకి లోపల నుంచి బ్లడ్ వెసల్స్ లోకి సర్క్యులేషన్ బాగా వచ్చేలాగా, హెయిర్ కి మంచి సర్క్యులేషన్ వచ్చేలాగా, అంటే సర్క్యులేషన్ బ్లాక్ అయిపోవడం వల్ల మెయిన్ వెంట్రుకలు రాలిపోయి పడిపోతుంటాయి అన్నమాట. సో నర్వ్స్ని స్టిమ్యులేట్ చేసేలాగా, బ్లడ్ వెసల్స్ని స్టిమ్యులేట్ చేసేలాగా ఆయుర్వేదిక్ లైన్స్లో చేయడం వల్ల మళ్ళీ లోపల ఉండేటువంటి ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోయి అక్కడి నుంచి కొత్త వెంట్రుకలు చక్కగా ఫ్రెష్గా మనకి చిన్నగా స్టార్ట్ అవుతాయి. ముట్టుకుంటే భలే సాఫ్ట్గా ఉంది అనుకుంటాం, 2 రోజుల్లో అవి అసలు ఇనప మేకుల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో అంత స్ట్రాంగ్ గుచ్చుకుంటాయి చేతికి. ఇంకా డార్క్ కలర్ లో వస్తాయి, అంటే డార్క్ బ్లాక్ కలర్ లో వస్తాయి, స్ట్రాంగ్ ఉంటాయి, గుచ్చుకుంటాయి అనమాట మనకి వచ్చి నెక్స్ట్ వచ్చే వెంట్రుకలు. అంత విదిన్ డేస్ లోనే మన కళ్ళ ముందు అంత మార్పు వచ్చేస్తాను. ఇంకా అట్లా లోపల నుంచి మళ్ళీ కొత్తగా వచ్చే వస్తూ ఉంటే అవి సాఫ్ట్గా ఉంటే ఇవేమో పెద్దవైపోయి స్ట్రాంగ్ గా అయిపోతూ ఉంటాయి అనమాట. సో అంటే హెయిర్ ఫాల్ అనేది సాధ్యం కాదని అనుకోక్కర్లేదు, అలాగే న్యాచురల్ గా వచ్చేలాగా మనం ఏదో బయట నుంచి అంటించడం కానీ, బయట నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి డబ్బు, అలాగే రిస్క్. అవును, సర్జరీస్ మనీ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, రిజల్ట్ ఉంటుందా లేదా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, 50-50 ఛాన్సెస్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ప్రతి హెయిర్ ఫాల్ కి వాళ్ళు పిన్ పెట్టి టచ్ చేసి దానికి చేస్తారు ట్రీట్మెంట్. సో ప్రతి హెయిర్ ఫాల్ కి పిన్ తోటి గుచ్చడం వల్ల ప్రతి కణం కూడా, అంటే ఒక్కొక్క ఫాలికల్ దగ్గర బోల్డ్ 100,000 కణాలు ఉంటాయి, అన్ని కూడా అవి ఏడుస్తాయి అన్నమాట, క్రై చేస్తాయి. సో దానివల్ల అవన్నీ సైకలాజికల్ గా బ్రెయిన్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపించి సైకలాజికల్ గా చాలా డిప్రెషన్, లేకపోతే రకరకాల న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నీ కూడా వస్తాయి. సో సర్జరీ అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఆ తర్వాత కూడా మళ్ళీ అవన్నీ రాలిపోతాయి, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, మేబీ ఒక 2-3 years బాగుండొచ్చు, తర్వాత రాలిపోతాయి. సో వీళ్ళు ఖర్చు పెట్టిందంతా వృధా అయిపోద్ది, సైకలాజికల్ అప్సెట్ అయిపోతారు. సైకలాజికల్ కూడా సెల్స్ అన్నీ కూడా బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అవడం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అనమాట, న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. సో అందుచేత న్యాచురల్గా ట్రై చేయండి, ఏమీ లేకపోతే జస్ట్ ఇలాంటి హెయిర్ ఆయిల్ అయినా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేమంటే ఇలాంటి హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే ఇంట్లో వాడుకుంటూ ఉండడం అనేది బెస్ట్ అనమాట. చాలా మంది అసలు ఈ రోజుల్లో ఏంటంటే హెయిర్కి ఆయిల్ అక్కర్లేదు అనుకుంటారు, అలా కాదు. హెయిర్కి ఆయిల్, మొక్కకి నీరు ఎలా అవసరం, మన తల వెంట్రుకలు కూడా ఆయిల్ అవసరం. అలాగే కొంచెం ఈ ప్యాక్ ఇవన్నీ ఇలా శ్రద్ధగా చేసుకుంటే అందం అనేది పాడవకుండా ఉంటుంది. ఏదైనా శ్రద్ధ, పోషణ అనేది ప్రతిదానికి, ఒక మొక్క పెడితే నేను పెట్టేసాను నా పని అయిపోయిందంటే అదేం పెరగదు కదా. సో దానికి కొంచెం నీరు వేయడం, కొంచెం బలమైనటువంటి అన్ని వేర్లకి బలమైనవి చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చక్కగా మొక్క చిగురిస్తుంది, మొక్కకి పూలు వస్తాయి, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి అని. అలా మన జుట్టు కానీ మన అందం కానీ బాగుండాలంటే కొంచెం శ్రద్ధ,
అనేవి అలాగే తప్పనిసరి. ఇంటర్నల్ గా కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి. కొంచెం మంచి ఆహారం తీసుకోవడం, మునగాకు తీసుకోవడం, ఇలాంటి డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి కదా, రాగులు ఆహారంగా తీసుకోవడం, ముడి బియ్యం తీసుకోవడం, అంటే వైటమిన్ B12, కాల్షియం, మినరల్స్, పొటాషియం ఇవన్నీ కూడా బాగుండేలాగా కేర్ తీసుకుంటే డెఫినెట్గా హెయిర్ అనేది చక్కగా పెరిగేలా చేసుకోవచ్చు. ఓకే తొందరగా గ్రే హెయిర్ రాకుండా కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. పాత రోజుల్లో ఇంత శ్రద్ధ ఉండేది కాబట్టి వాళ్ళకి వారం వారం తలస్నానం ఎవ్రీ వీక్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏదో ఒకటి ప్యాక్ లో లేకపోతే ఆయిల్ మసాజ్ చేయడం, ఆడపిల్లలు తలస్నానం చేయించడం, శనివారం మోపిల్లలు తలస్నానం చేయించడం, అలా చేసేవాళ్ళు. నూనె పెట్టి బాగా కొట్టి కుంకుడుకాయ రసం తలస్నానం చేయిస్తున్నారు అనగానే హాఫ్ డే ముందుగానే మనకి ఆయిల్ పెట్టి చేసేవాళ్ళు. అదొక పండగ, ఎవ్రీ వీక్ ఒక పండగలా ఉండేది. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే అభ్యంగనం అంటాం ఆయుర్వేద ప్రకారంగా. సో అభ్యంగనం అనేది అలా చేసుకున్నారు కాబట్టి, మనకు అలా చేశారు కాబట్టి ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నాం, అందంగా ఆరోగ్యంగా అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఈ పిల్లలకి ఏంటంటే అసలు వాళ్ళు మన మాట వినరు, ఎప్పుడు బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారో ఏం చేస్తారో తెలియదు. సో అందుకని వాళ్ళకి అన్ని రిస్కే, అందం రిస్క్ గానే అయిపోయింది, ఆరోగ్యం రిస్క్ గానే అయిపోయింది. అందరికి 20 ఏళ్ళు రాకుండానే బట్టతల్లో చూస్తున్నాం. అందుచేత కొంచెం స్పెషల్ ఆయుర్వేదం మీద ఇలాంటివి మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటే డెఫినెట్ గా అందం ఆరోగ్యం వాళ్ళ సొంతం చేసుకోవచ్చు. ఓకే మేడం, మరి హెయిర్ స్ట్రాంగ్ గా రీగ్రోత్ అవ్వడానికి ఆయుర్వేదంలో ఏమేమి ఉంటాయి, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.